పెద్దమ్మ స్టైల్ టమాటో నిల్వ పచ్చడి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ వీడియో ఏంటో అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఇంకెందుకు వెయిట్ చేయడం, రెసిపీ స్టార్ట్ చేద్దామా. మనకి మెయిన్గా కావాల్సింది టమాటాలేనండి. ఏంటి టమాటా పచ్చడికి టమాటాలు కాకుండా వంకాయలు యూస్ చేస్తారా అనుకుంటున్నారా? జస్ట్ ఊరికే అలా అన్నాను అంతే. ఈ పచ్చడి అయితే నేను చేయట్లేదండి, మా పెద్దమ్మ అయితే చేస్తుంది. నాలాగా చేయరని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అని అయితే వీడియో తీశాను. పెద్దమ్మ చెప్పిన ఫస్ట్ టిప్ ఏంటి అంటే, టమాటో పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఒకరోజు ముందే అయితే మనం టమాటాలని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవాలంట. అలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. పచ్చడి స్టార్ట్ చేసి ఒక 1 అవర్ ముందు అయితే మంచిగా టమాటాలని కడుక్కొని అయితే మంచిగా తుడుచుకొని అయితే ఆరబెట్టుకోవాలి. ఇంకా టమాటాలన్నీ మంచిగా ఆరిన తర్వాత అయితే వాటిని అయితే అన్నిటిని మంచిగా కట్ చేసుకోవాలి. వీటిని ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా పొడుగా అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. టిప్ 2 ఏంటి అంటే, ఈ టమాటోలు అయితే పండిన టమాటాలు అయితే అసలు యూజ్ చేయొద్దు. నార్మల్ రెడ్ కలర్గా మంచిగా గట్టిగా ఉన్న టమాటాలనే యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే టేస్ట్ బాగుండదంట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదంట. ఇంకా అన్ని కట్ చేసాక అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే పెద్దమ్మ స్టవ్ ఆన్ చేసి అయితే ఉడకబెడుతుంది. ఇందులో మనం ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలానే ఉడకబెట్టాలంట. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఉడకబెట్టుకోవడానికి యూజ్ చేసే గంజ అయితే పెద్ద సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే అది మొత్తం బయటికి చిల్లకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మనం అందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా చింతపండు యాడ్ చేసింది మా పెద్దమ్మ అయితే. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో అయితే ఊకే కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం టమాటాలు ఉడకబెట్టేటప్పుడు గంజు మీద అయితే మూత అనేది పెట్టకూడదు. ఎందుకనంటే ఆవిరి పట్టి ఆ వాటర్ అనేవి అందులోనే పడతాయి కదా. సో అలా వాటర్ పడడం వల్ల పచ్చడి అయితే తొందరగా పాడవుతుంది. అందుకనే మనం గంజు పైన మూత అనేది పెట్టకూడదు. ఇంతకీ మీరు పచ్చళ్ళు తింటారా? అసలు నేనైతే తింటాను. టేస్ట్ బాగుండాలి కానీ రోజు తినమన్నా తింటాను నేనైతే. అయ్యో, మాటల్లో పడి ఏం వేస్తుందో చెప్పడం లేదు కదా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసింది. ఎందుకు అని అంటే, సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతుందంట. ఈ టమాటో ఉడకబెట్టేటప్పుడు అయితే కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకనంటే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తారంట. ఈ టమాటాలు ఉడకబెడుతున్నప్పుడు అయితే ఇట్లా రసం అనేది ఊరాలంట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఊరితే మంచిగా చట్నీ అనేది లూజ్గా మంచిగా ఉంటుందంట. అండ్ టమాటాలు కూడా మంచివని అన్నట్టట ఇలా ఊరితే. ఒకవేళ అట్లా రసం ఊరలేదనుకో చట్నీ అయితే చాలా గట్టిగా అవుతుందంట. అందుకనే చూసుకొని తీసుకోండి టమాటాలు తీసుకున్నప్పుడు. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. 80% అయితే ఉడికింది టమాటో. ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి, లేదంటే మొత్తం చిల్లుతుంది పైకి. ఇది ఉడికేదాకా ఊకే కలుపుతూనే ఉండాలి. ఇంకా నేనైతే గ్యాస్ కా నుంచి అయితే కదలలేదు అసలు. ఆల్మోస్ట్ 40 to 50 మినిట్స్ పట్టింది ఇది ఉడకడానికి అయితే. చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఉడికిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మెత్తగా ఉడికే వరకు అయితే మనం ఉడకబెట్టుకోవాలి. ఇక మంచిగా ఉడికిన తర్వాత అయితే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపు అయితే మసాలా ప్రిపేర్ చేస్తా అని చేస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్తో చేస్తుందో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టుకొని మెంతులను అయితే వేయించుతుంది. సో ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకా మెంతులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాక అయితే ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి వేయించుతుంది. ఇంకా జీలకర్ర కూడా మంచిగా వేగాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలంట. ఇంకా అదే మూకుట్లో అయితే ధనియాలను కూడా వేయిస్తుంది. సో దీనికైతే స్టవ్ ఆన్ చేయలేదు, అదే వేడి మీద వేగుతాయని చెప్పేసి అలానే వేయించుతుంది. ఇంకా ఇందులోనే మనం మెంతులు జీలకర్ర వేయించాం కదా, సో అందులోనే 4-5 యాలకులు, లవంగాలు, చెక్క ఇవన్నీ యాడ్ చేసింది మసాలా కోసం. ఇందులో కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసింది. సో ఈ ఆవాలను అయితే ఏం వేయించలేదు, డైరెక్ట్గా యాడ్ చేసింది. ఇంకా ఈ స్పైసెస్ మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసి అయితే మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఇంకా మిక్సీ జార్లో అయితే వేసి మిక్సీ పట్టేసింది. ఇంకైతే ఆ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఎల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా. సో ఒక 3-4 ఎల్లిపాయలను అయితే ఇలా పొట్టు తీసి అయితే మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా. అసలు వెల్లిపాయలు వేయకుండా ఏ పచ్చడైనా చేస్తారా చెప్పండి? ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా మసాలా వెల్లుల్లి ముద్ద రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా పోపు పెట్టేస్తుంది. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని అయితే మంచిగా మూకుడు పెట్టుకొని అందులోనైతే ఆయిల్ పోస్తుంది. ఇంకా మా పెద్దమ్మ అయితే ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం జీలకర్ర వేసి అయితే టెస్ట్ చేస్తుంది. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయిందని చెప్పేసి ఎండుమిర్చి అయితే వేసింది.
ఇంకా రిమైనింగ్ జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేసి అయితే మంచిగా ఫ్రై చేస్తుంది. ఇంకా ఎండుమిర్చిని అయితే బాగా వేయించుకోవాలి, నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా వేయించితేనే టేస్ట్ అనేది బాగుంటుందంట. ఈ పచ్చడి అని కాదు, ఏ పచ్చడి చేసుకున్నా కూడా మనం పోపుకి ఇలానే నల్లగా వేయించాలంట ఎండుమిర్చిని. ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముద్దనైతే వేస్తుంది. సో ఇది కూడా ఆయిల్లోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఈ వెల్లుల్లి ముద్ద వేస్తుంటే స్మెల్ అయితే మామూలుగా రాలేదు, అసలు మస్తు వచ్చింది. ఆ స్మెల్కే కడుపు నిండిపోయింది అనుకోండి నాకైతే. ఇంకా వెల్లుల్లి ముద్ద కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా మిక్స్ చేస్తూ అయితే వేయించుకోవాలి. ఇంకా అది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయగాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మంచిగా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇంకా పోపు అయితే చల్లారిన తర్వాతనే అందులో మనం కారం అనేది వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మా పెద్దమ్మ ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టింది కదా, సో అదైతే వేసి మంచిగా మిక్స్ చేస్తుంది. ఇంకా అది మంచిగా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇంకా టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేస్తుంది. సో ఇంక ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకోవాలంట. అలా అయితేనే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది, లేదంటే ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే తొందరగా పాడైపోతుందంట. ఇంక ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేస్తుంది అన్నీ కలిసేలాగా, కారం పోపు. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది మంచిగా. అందరైతే ఉడకబెట్టిన టమాటాని మిక్సీ పడతారు, సో మా పెద్దమ్మ అయితే మిక్సీ పట్టదు. సో డైరెక్ట్ అలానే అందులోనే పోపు వేసి అయితే మిక్స్ చేస్తుంది. మా పెద్దమ్మ అయితే పోపు అయితే ఒకేసారి వేయదు, కొంచెం కొంచెం వేస్తూ అయితే మిక్స్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ అయితే కొంచెం పోపు వేసి అయితే బాగా మిక్స్ చేస్తుంది మంచిగా పట్టేలాగా మొత్తం. ఎందుకు ఒకేసారి వేయదు అంటే ఒకవేళ కారం ఉప్పు ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే మిక్స్ చేసి మమ్మల్ని అయితే టేస్ట్ చేయమంది. కొంచెం చప్పగా అనిపించింది అని చెప్పేసానంటే ఇంకా రిమైనింగ్ పోపు కూడా వేసి అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి అయితే బాగా మిక్స్ చేస్తుంది. కొందరైతే మిక్సీ పట్టే చేస్తారంట, మా పెద్దమ్మ అయితే అలా అస్సలు చెయ్యదు. మంచిగా ఉడకబెడుతుంది కానీ మిక్సీ అయితే పట్టదు అస్సలు. ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆగుతామా చెప్పండి, పచ్చడి రెడీ అయ్యాక మంచిగా ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం వేసుకొని అందులో పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, సూపరో సూపర్. టేస్ట్ అయితే మస్తు ఉంది. పెద్దమ్మ చేశాక బాగుండకపోవడమా, నేనైతే కడుపు నిండా తినేసాను. కర్రీ సాంబార్ ఉండంగా కూడా నేనైతే ఆ పచ్చడే కావాలని వేసుకొని మరీ తిన్నాను. మా పెద్దమ్మ అయితే చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళు. టమాటా పచ్చడని కాదు, ఏదైనా సరే కొత్తిమీర వంకాయ మిగతా ఏ పచ్చడైనా సరే చాలా బాగా టేస్టీగా చేస్తుంది. కర్రీస్ అయినా ఏవైనా కూడా. వెళ్ళిన ప్రతిసారి అయితే ఈ టమాటా పచ్చడి పెట్టించుకోకుండా అయితే మేము అస్సలు రాము. కంపల్సరిగా మాకైతే ఈ టమాటా పచ్చడి పెట్టి పార్సల్ అయితే పంపిస్తుంది. ఈసారి అయితే 2.5 kg పెట్టింది, ఇంకా చెల్లికి నాకు కదా. ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1.5 month అయితే ఉంటుంది. ఇంతేనండి పెద్దమ్మ చేసిన టమాటో నిల్వ పచ్చడి. చూసేశారు కదా. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.